దేవుడు నేటి దినముకై ఏర్పాటు చేసిన వాక్య భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు చదువుకొని మనం ధ్యానంలో ముందుకు వెళ్దాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అందుకు ఆయన చెయ్యి చాపి, వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయన. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహంను యజమానికి కనబరుచుకొని మోషి నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి రాజానికి స్తోత్రములు. గల తండ్రి, దయగల తండ్రి, దయాదాక్షణ పొందమైన దేవ, మీకు స్తుతి స్తోత్రములు తెలియపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయం మందు రాజా, మరి ప్రభువా, నీ వాక్కుకై మేమందరము ప్రభువా తండ్రి నీ పాద సన్నిధిలో ఉండగా యేసు అతి పరిశుద్ధ నామమున ప్రభువా మీరు మా దగ్గర మాట్లాడండి. ఈ యొక్క వాక్యం ఎత్తి పట్టుకొని చిండగా యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామాన ప్రభువా మా ఆత్మీయ జీవితాలను మా విశ్వాసములను బలపరచమని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడ, సర్వాధికారి ప్రభువా, నన్ను నీ నోటి పూరగా వాడుకొనండి. ముఖ్యముగా ప్రభువా యొక్క వాక్యం ద్వారా ఆధ్యాత్మిక స్థితిలోకి మమ్మల్ని నడిపించమని, అలాగే ఈ సమయం అంతటిని నీ హస్తానికి అప్పజెప్పుచుండగా నీ ఆత్మ వశులమై నీ స్వరూపంలోకి మారి ప్రభువా నీకు మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా ఉండే కృపను దయచేయమని ఈ ఉదయకాల సమయం మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తెలియపరుస్తూ నీ కృపలోనే ప్రభువా తండ్రి మమ్మల్ని నిలుపుమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యాక్చువల్లీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఇది అందరికీ పరిచయం ఉన్న వాక్య భాగం అయినప్పటికీ మరి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా కొన్ని విషయాలను ప్రత్యేకంగా నేను ధ్యానించుచున్నప్పుడు ఆయన కనపరిచిన విధానాన్ని బట్టి మరి దేవుని మహిమపరుస్తా ఉన్నాను. ఈ రోజు అంశం వచ్చేసి కుష్ఠరోగి శుద్ధి అగుట. ఇది ఆల్మోస్ట్ అందరి యొక్క వాక్యంను తలెత్తినప్పుడు సేమ్ వాక్యంను చెప్తా ఉంటారు. అయితే ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యొక్క అధ్యాయము అద్భుతాల అధ్యాయంగా చాలా మంది చెప్పుకుంటారు. ఎందుకు అంటే ఇందుట్లో స్వస్థతలు 3 జరిగినాయి కాబట్టి 1 నుంచి 17 వచనాల వరకు మనం చూసుకుంటాం. తర్వాత ప్రభువు 18 నుంచి 22 వరకు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవన సంబంధమైన సంగతుల పైన ఆయన బోధించుచున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత 23 నుంచి 27 వరకు ప్రకృతి శక్తుల పైన అంటే ప్రభు దానిలో విషయాల్లో ఆయన కూడా అందులో బోధిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రకృతి శక్తులు కూడా ఏమై ఉన్నాయి, ఎట్లా మరి దేవుడు వాడుతున్నాడు అనేది కూడా చూస్తాం. 28 నుంచి 34 వరకు ఇక్కడ దేవుని యొక్క తన అధికారాన్ని వెల్లడిపరుస్తూ ఆయన ప్రభువుని కనపరుచుకునేటట్టుగా ఆయన అక్కడ మనం బోధిస్తున్నట్టు చూస్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యమే ఏంటి అంటే మనం మొదటిగా ఒక వచనం మనం చూసుకుంటా ఉన్నాము. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనను వెంబడించింది. ఇక్కడ మనం వెంబడించే అనే మాట మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క కుష్ఠరోగి ప్రభువును వెంబడించే వారిలో ఒకడుగా ఉన్నాడు. ఈయన ఒక్కనిగా ఉన్నప్పుడు ఏమైపోయింది అంటే బహుజన సమూహంలో ప్రభువును వెంబడిస్తున్నారు. వారిలో స్వస్థత పొందిన ఈ కుష్ఠరోగి కూడా ఉన్నప్పటికీ అతని జీవితంలో అద్భుతాన్ని చూడగలడు. అంటే దానికి కారణము ప్రభువును వెంబడించే వారిలో ఉన్నాడని ఆయన గ్రహించినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క జనసమూహం ప్రభువును వెంబడిస్తున్నప్పుడు మనం చూసుకుంటాం కదా, ఇజ్రాయెల్ యొక్క చరిత్ర గానీ అక్కడ యూదుల విషయంలో, రోముల విషయంలో కుష్ఠరోగులను ఒక అంటరాని వారిగా వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు. ఊరవతల వాళ్ళు పెట్టినట్టుగా మనము వాక్యంలో చదువుతాం, బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తాం చాలాసార్లు. అయితే ఈ బహుజన సమూహం మధ్యలోకి వెళ్ళి దేవుని వెంబడించడం అనేది గొప్ప సంగతి. ఎందుకు అంటే ప్రభువును వెంబడించే వాళ్ళు బహుజన సమూహంగా ఉన్నారు, అందులో కుష్ఠరోగి ఒక్కనిగా ఉంటున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాము, వెంబడించే వారిలో ఒక్కనిగా కుష్ఠరోగి ఉన్నప్పుడు ఆయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు నొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. విచిత్రం ఏంటి అంటే ఆ జనసమూహంలోకి వెళ్ళి ప్రభువును వెంబడించడం ఒక అద్భుతము. అయితే ఈయన యొక్క ప్రభు దగ్గరికి రావడం ఇంకొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అంతమందిని తోసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి మరి ప్రభు దగ్గరికి వచ్చాడు అని
అది మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటే ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. బహుజన సమూహాలు ప్రభును ఆ, వెంబడిస్తున్నారు, కానీ వారిలో స్వస్థత పొందిన కుష్ఠరోగి కూడా ఉన్నప్పటికీ ఎట్లా అంటే ఆ యొక్క కుష్ఠరోగిని చూస్తే ఆయన ఉన్న ఆ యొక్క స్థితిని బట్టి అనేకులు ఆయన దూరంగా నెట్టివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నెట్టివేయడము అడ్డంగా ఆయనను అడ్డుకోవడం కానీ అలా రకాలుగా అనేక రకాలుగా ఆటంకాలు కలుగజేసే అవకాశాలు కూడా ఉండిండొచ్చు. అక్కడ ఆయనకు జరిగిండొచ్చు. ఎందుకు అంటే ఒక రోగి ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ జనులందరినీ దాటుకొని వెళ్ళే అవసరం ఉన్నది. ప్రభు దృష్టిలో ఆయన పడాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఏదో రకంగా ఆయన దేవుని దగ్గరికి ఒక బలమైన సంకల్పంతో వెళ్ళడం జరిగింది. అయితే ప్రభు నామంను అవమానపరిచే గుంపులోన, లేకపోతే ప్రభు యొక్క నామమునకు మహిమను తెచ్చే గుంపులోన ఒకవేళ ప్రభును వెంబడిస్తూ ఉంటే దేని కొరకు వెంబడిస్తున్నాం అని ఒకసారి మనని కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటదన్నమాట. ఎందుకు అంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం లోకం యొక్క తీరు అనేక రకాలుగా ఆల్మోస్ట్ ప్రభు యొక్క నామానికి వ్యతిరేకంగా వెళ్లే గుంపులు ఎక్కువైపోతా ఉన్నాయి. సంఘాలు గాని, క్రైస్తవ సమాజం గాని, అలాగే అన్యులు గాని, ఎవరైనా కూడా ప్రభు యొక్క నామంను అవమానపరిచి ప్రభుని అవమానపరిచే వారిగా అనేకులు మన కండ్ల ముందు నేటి తరంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని విషయంలో భయం లేకుండా, భక్తి లేకుండా అనేక జన సమూహాల మధ్యలో పడిపోతున్నప్పుడు ఆ జన సమూహాల పైన దేవుని వెంబడించే వారిని గ్రహించాలంటే చాలా కష్టతరంగా ఉంది ఈరోజు. ఎందుకు అంటే అనేక రకాలుగా, అది ఒక్కటి కాదు రెండు కాదు. ఎందుకు అంటే లోకం ఒక పెద్ద జన సమూహం అనుకుందాం. క్రీస్తు నిమిత్తము అనేకులు, అంటే ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి అతి పెద్ద జన సమూహంలో మనం చూస్తున్నప్పుడు అసలు ఎవరిని వెంబడిస్తూ ప్రభు దగ్గరికి వెళ్తున్నాం అనేది కూడా ఒక ఆ ఆ ఆలోచనకు ఒక ఊహ కందని విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక కుష్ఠరోగి ఆ యొక్క జన సమూహం కూడా, అక్కడ ఉన్న జనులు కూడా అందరూ క్రీస్తును ఆ ఏదో ఇష్టపడి విశ్వసించి ఆయన దగ్గరకు పోయిన వాళ్ళు కాదు, ఆయనను శోధించేందుకు కూడా పోయిన వాళ్ళు అనేకులు ఉంటా ఉన్నారు. బహుజన సమూహంలో పరిచయులు ఉన్నారు, సదికాయలు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, పావరుణులు ఉన్నారు, చదువులేని వారు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు, నీతి పరులు అనేకులు పోయినారు ఆయన బోధకు ఆశ్చర్యకరంగా. మనం పైన చూస్తాం కదా 7వ అధ్యాయము 28-29. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడింది. చూడండి, ఆశ్చర్యపడుచుండిరి అని ఇక్కడ ఒక మాటను మనం చూస్తా ఉన్నాం. అంటే ఇట్స్ మేక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ వాట్ క్రైస్ట్ టీచ్ అనేది. దేవుడు బోధిస్తున్నది వాళ్ళకు గొప్ప ఆశ్చర్యకరంగా అనిపించినప్పుడు ఆ ఆశ్చర్యాన్ని బట్టి అనేకులు బయలుదేరినారు. అందులో ఒక కుష్ఠరోగి ఒకడు. విచిత్రం ఏంటి అంటే ఇక్కడ ఈయనలో విశ్వాసం అనేది కాదు, కానీ ఇందుట్లో ఈయనలో మనం తెలుసుకునే గొప్ప అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈయన జనసమూహం ప్రభుని వెంబడించే ఒక గుంపులో ఈయన ఉన్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఒక ఆతృతతో ఈయన బయలుదేరినాడు. తర్వాత ప్రభును ఆయన ఆరాధిస్తున్నాడు. చూడండి ఏమని అంటే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, ఆయనకు మ్రొక్కినాడు అంటే ఈ మ్రొక్కి వేయడము అనేది ఆరాధనకు నిదర్శనము. అదే ఆరాధన. ఆయన హృదయంను దేవుని పాదాల దగ్గర పెట్టినాడు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా. ఈ యొక్క ప్రభువా అన్న మాట, మృక్కి అనే మాట, ఆయన మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించే వాడిగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రభుని ఎప్పుడైతే ఆరాధించగలడంటే ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకోగలిగినప్పుడే ఆరాధించగలుగుతాడు. ఇప్పుడు రాయికి రప్పకు, చెట్లకు పుట్లకు క్రైస్తవులు ఎందుకు ఆరాధించారంటే దెర్ ఇస్ అంటే వాటిలో జీవం ఉండదు, వాటిలో శక్తి ఉండదు. అవి ఏమై ఉన్నాయో కూడా కీర్తనకారుడు మనకు చెప్తా ఉంటాడు, అవి మనుషుల యొక్క చేతుల పనులు అని కూడా చెప్తా ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు అట్లా, ఈయన జీవం కలిగిన దేవుడు, యుగ యుగాలు తరతరాలు జీవిస్తున్నవాడు, ప్రతి ఒక్కరిని సదర్శిస్తూ, ప్రతి ఒక్కరిని దర్శిస్తూ, ప్రతి ఒక్కరిలో ఒక సంకల్పాన్ని దినదినం అది ఉత్తేజపరుస్తున్న ఈ యొక్క సృష్టికర్త అయి ఉన్నాడని కూడా మనం గ్రహించవచ్చు. అందుకే ప్రభు ఏమై ఉన్నాడో అది తెలిసి ఉంటే నిజమైన ఆరాధన ప్రభుని మనం చేయగలుగుతాం. అలాగే చూడండి, ప్రభు దగ్గరికి వచ్చాడు. క్రైస్తవులు చెప్పుకుంటున్న మంది చాలా మంది దేవుని దగ్గరికి రావచ్చు వాస్తవానికి చెప్పాలి అంటే, కానీ వాళ్ళ హృదయాలు మాత్రము క్రీస్తుకు చాలా దూరంగా ఉంటాయి. ఎందుకంటే
నేటి తరంలో చాలా వరకు మనం చూస్తూ ఉంటాం కదా, హృదయమందు క్రీస్తును స్వీకరించడం చాలా కష్టతరం అయిపోతా ఉంది. లాస్ట్ టైం మేము నారాయణగూడలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ కి వెళ్ళినాము. అక్కడ జోసెఫ్ ఫ్లోరెన్స్ గారి మెమోరియల్ సర్వీస్ కి వెళ్ళినప్పుడు, దేవరకొండ అక్కడ వెళ్ళినప్పుడు ఆమె గురించి చెప్తున్నప్పుడు నాకు కంట్లో నిజంగా నీళ్ళు వచ్చినాయి. ఎందుకు అంటే ప్రభునందు ఆమె పడ్డ ప్రయాసము, ఆమె యొక్క పాటల ద్వారా దేవుని స్తుతించిన విధానం, అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నడవడానికి కూడా వాళ్ళకు రాకపోతే చేతులు పట్టుకొని వెళ్ళి చెప్తుంటే ఒక్క క్షణం నా కంట్లో నీళ్ళు తిరిగినాయి. ప్రభువా, ఆ తరంలో క్రైస్తవులు ఇంత గొప్పగా ఉన్నారా, ఇంత ప్రయాసము కలిగి ఉన్నారా? మరి నేటి తరంలో ఈ యొక్క ప్రయాసం అంతా ఏమైపోతా ఉంది, భారం అంతా ఏమైపోతా ఉంది, దేని విషయంలో క్రైస్తవులు జీవిస్తా ఉన్నారు అని నాలో నేను అక్కడ కూకుని ఒక 5 నిమిషాలు కుమిలిపోయినాను అనమాట. ఆ రోజు ఆ మెమోరియల్ సర్వీస్ కి వెళ్ళినప్పుడు ప్రభు నన్ను కదిలించిన యొక్క కదిలింపు అది వర్ణన తీర్థం, అసలు వర్ణించలేను నేను. ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని బట్టి నేను అట్లా ఉన్నాను కదా, మరి జీవిస్తున్న దేవుని నిమిత్తము నేను ఎంత భారం కలిగి ఉండాలన్న క్వశ్చన్ నేను వేస్తున్నాను. కాబట్టి ప్రభును ఆరాధించడము అనేది, ఆయన ఏమై ఉన్నాడో తెలిసినప్పుడు మనుషులు గాని దేవదూతలు గాని ఆరాధనకు యోగులు కారు, అది ప్రభువే ఆరాధనీయుడని మనం అనేక సార్లు గ్రహిస్తాం, చాలా సార్లు చదివినాం, చాలా సార్లు ధ్యానించినాం కూడా. ఈ కుష్ఠరోగి కూడా యేసుక్రీస్తును ప్రభువుగా అర్థం చేసుకోగలిగాడు, అందుకే ప్రభువుకు మొక్కుతున్నాడు. ఇటు అనుభవాలు మన జీవితంలో లేవంటే ఆయన ఏమై ఉన్నాడో నేటికి మనకు అర్థం కాని పరిస్థితిలోనే మనం ఉన్నామని కూడా అర్థం చేస్తాం. అర్థం కాకపోతే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవించలేము. వాస్తవానికి చెప్పాలంటే నేటి ఆశీర్వాదాలకు నిత్యమైన ఆశీర్వాదాలకు చాలా డిఫరెన్స్. మనుషులందరూ కోరుకునే ఆశీర్వాదాలు ఏంటి అంటే, మేము డబ్బు సంపాదించుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, భూములు కొనాలా, క్రీస్తుకు నేను నమ్మినాం కదా, ఆయన నమ్మిన తర్వాత ఇక మేము ఈ స్థితికి వచ్చినాం, ఇంత ధనాన్ని సంపాదించుకున్నామని చూపించడం అనేదే ఆశీర్వాదాలుగా భావిస్తారు. దట్ ఈస్ టోటలీ రాంగ్. ఎందుకు అంటే ప్రభును ఆరాధించడమే ఒక గొప్ప ఆశీర్వాదం వాస్తవానికి చెప్పాలి, ఆయనను వెంబడించడమే గొప్ప ఆశీర్వాదం వాస్తవానికి చెప్పాలి అని. చూడండి, ఆ యొక్క కుష్టి రోగి ఎలా దీవింపబడ్డాడు అంటే, తన యొక్క దేహానికి ఉన్న కుష్టి రోగాన్ని వదిలించుకొని క్రీస్తునికి ఒక గొప్ప శిష్యునిగా ఆయన మలచబడింది. ఎందుకంటే ఒక గొప్ప సాక్షార్థమైన జీవితాన్ని నువ్వు జీవించని ప్రభు ఆయనకు చెప్తా ఉన్నాడు. తర్వాత ప్రభును ఆరాధించాడు. తర్వాత మనం చూస్తా ఉన్నాము ప్రభును ప్రార్థించాడు. చూడండి, ఇది ఎంత చక్కటి ప్రార్థన. ఇక్కడ మనకు 2 మాటల్లో మనకు కనబడతా ఉంది. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను ఆరాధించి, విచిత్రం ఏంటి అంటే ఇది చాలా సార్లు మనం ధ్యానించి ఉంటాం, కానీ చాలా సార్లు మన యొక్క హృదయాన్ని కదిలించే మాట ఏంటో తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. ఎంత గొప్ప ప్రార్థన అండి. ప్రభుని ప్రార్థించినాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అతని ప్రార్థనను అర్థం చేసుకోగలిగితే అసలు మనకు ఇష్టమైనది, ఆయనకు ఇష్టమైనది ఆయనను స్వస్థపరచడమే, కానీ అది అడగట్లేదు ఆయన. మళ్ళా కింద మనం చూస్తాము, నన్ను స్వస్థపరచు, లేదా నేను ఇట్లా ఉండడమే నీకు ఇష్టమైతే ఇట్లనే ఉండనివ్వు. ఎంత అసలు ఎట్లా అండి, అసలు ఆయన ఏ రీతిలో ఆయన వెళ్ళింది అందుకు కదా. ఆయనను వెంబడించిన వారిలో, ఆయనను వెంబడిస్తున్న వారిలో ఆయన కష్టపడి చేరి ప్రభు దగ్గరకు పోయి ఆయనను ఆరాధించి ఆయన చేస్తున్న ప్రార్థన చూడండి. ఆయన ప్రయాసము కూడా దేవుడి చిత్తానికి వదిలేసినాడు అండి. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. ఆయన చిత్తము, ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క చిత్తం ఏమి నన్ను స్వస్థపరచు ప్రభువా అనాల్సింది పోయి నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. నేటి మన ప్రార్థనలో ఎంత మాత్రం మన చిత్తమే నెరవేర్చాలని ప్రార్థిస్తాము, కానీ దేవుని చిత్తానికి మన ప్రార్థనను అప్పచెప్పలేము. ఎందుకంటే చెప్పే ధైర్యం కూడా మనం చేయలేం, అది మనకి ఇష్టం ఉండదు వాస్తవానికి చెప్పాలి. ఇక్కడ ఎంత చక్కగా ఉంటున్నాను, నేను ఇట్లా ఉండడమే నీకు ఇష్టమైతే ఇట్లనే ఉండనివ్వు, నీ చిత్తమే నా జీవితంలో జరగనివ్వు. తన ప్రార్థనలో తనను తానుగా దేవునికి అప్పగించుకుంటుంది. యేసు ప్రభు గెస్తమనే వనములో కూడా ఇట్లాంటి ప్రార్థన చేశాడు కదా, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థిస్తాడు. చూడండి, క్రీస్తు ప్రార్థన కూడా ఏమై ఉన్నది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అయి ఉంది. అయ్యా అంటాడు, ఇది నా నుంచి తొలగించి అంటాడు.
అయినను నీ చిత్తమైతే ఇది తొలగించడము వద్దు, నీకు ఇష్టమైతే అది జరగని ప్రభు అని కూడా ఆయన ప్రార్థన చేసుకొని ధైర్యం తెచ్చుకుంది. మన ప్రార్థనలో మన చిత్తం ఉంచినప్పుడు మనలో ధైర్యం ఉంది. మన ప్రార్థనలో మన చిత్తం ఉంచినప్పుడు మన విశ్వాసం గట్టిగా ఉండదు. మన ప్రార్థనలో మన చిత్తం ఉన్నప్పుడు మన పోరాటము కూడా వ్యర్థం అవుతుంది. కాబట్టి ఆయన చిత్తాన్ని మన ప్రార్థనలో ఉంచుకున్నప్పుడు అది ఒక అద్భుతంగా మనం చూడగలుగుతాం. ఆ ఆశీర్వాదాలను తీసుకొచ్చే ప్రార్థన. అయితే మన ప్రార్థనలకు సమాధానం రావడం లేదంటే ప్రార్థించే మనలో గాని ఎలాంటి లోపం ఉందో, లేక మనము చేసే ప్రార్థన లోపముతో కూడినదో అని కూడా మనం ఆలోచించాలి. ప్రార్థనలో కూడా లోపాలు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభు సన్నిధిలో మోకాలు వేసి ఆ యొక్క ప్రాముఖ్యమైన సమయం అందు మనము వ్యర్థమైన వాటి గురించి తలంచుచున్నప్పుడు ప్రార్థనలో ఉండలేదు. ఆ అడుగుతున్నప్పుడు మన హృదయంలో అనేకమైన ముండ్ల కంచెలను ఉంచుకున్నప్పుడు అది మనలో ఉన్న లోపాలుగా మనం భావించాలి. సరి చేసుకొని ప్రార్థన చేయగలిగితే ప్రార్థన ఫలాలు తప్పక అనుభవించగలము. ఎస్, ఇక్కడ శరీరానికి తగిన కుష్టి రోగాన్ని విషయంలోనే ఆయన అంటా ఉన్నాడు. ఆత్మీయతతో ఉన్న కుష్టి రోగము అది ప్రభు యొక్క ముక్కుకు అది ఒక దుర్వాసనగా, ప్రభు యొక్క దృష్టికి అది ఎట్లా ఉంటదంటే ఒక డైనీస్ లా కనిపించవచ్చు. కానీ మనుషులకు మాత్రం అది చూడడానికి ఇంపుగాను, పీల్చుకోవడానికి సువాసన కలిగినదాను మనుషులకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ టోటల్ రివర్స్. ఈయన దేహము మనుషులకు అసహ్యంగా ఉన్నది కానీ దేవుడికి ఇష్టమై ఉన్నది. ఈయన స్వభావము గాని, ఈయన యొక్క తిరుగుతున్న స్థలము గాని మనుషులకు అసహ్యంగా ఉంది కానీ ప్రభువుకు ప్రేమమయమై ఉన్నది. అందుట్లో ఆయన ప్రార్థన, ఆయన ఆరాధన, ఆయన దీనత్వము, ఆయనను వెంబడించిన తీరును మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి కుష్టి రోగులు పక్కనకి వెళ్ళి పోతే దుర్వాసనతో అండి, మామూలు వాసన, చీములు గారుతా ఉంటాయి, పురుగులు తింటా ఉంటాయి, చూడడానికి ఒక అసహ్యకరంగా వాడు మనిషి కంటే కనిపిస్తా ఉంటాయి. కానీ ఇక్కడ వెళ్ళినాడు, ప్రభువును ప్రార్థించినాడు. ప్రభు, నీ చిత్తం అయితే నన్ను శుద్ధినిగా చేయి, నేను ఇట్లా ఉండడం నీకు ఇష్టమైతే ఉండనివ్వు. సేమ్ ప్రార్థన క్రీస్తు చేసినాడండి చివరి దినాల్లో. అయ్యా, ఈ గిన్నె నీ చిత్తమైతే తొలగించు, లేకపోతే నీకు ఇష్టమైతే నీ చిత్తము సిద్ధింపును గాక అని ప్రార్థించు. అంటే క్రీస్తు ప్రార్థన చేసినాడా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు క్రీస్తు ఏ రీతిలో అయితే ఆయనను తండ్రి అయిన దేవుని ప్రాధేయపడ్డాడు, ఆయన ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని ఏ రీతిలో అయితే ఆయన అడిగి ఉన్నాడో అదే రీతిలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చివరగా ఆయన స్వస్థత పొందాడు. తన జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే ఆయన స్వస్థపరచకుండా ఎట్లా ఉంటాడండి అసలు. కొన్ని సందర్భాలలో ఇదే మనకు కూడా కావాలి. పట్టు బడితే ప్రభు దానిని మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు అంటే ఇట్లాంటి యొక్క ప్రార్థన దేవునికి ఎంతో ప్రీతికరమైనది. ఇలాంటి జీవితం కూడా ఆయనకు కావాలా. అయితే మనకు డౌట్ రావచ్చు, ఆయనకంటే కుష్ఠరోగం ఉంది అట్లున్నది, కానీ మనం కూడా ఆత్మీయ స్థితిలో కుష్ఠరోగం కలిగినాం. కుష్ఠరోగానికన్నా మించిన వ్యాధులు మనలో ఉన్నాయి. మనుషుల కంటికి ఇంపుగా ఉండాలని దేవుని యొక్క దృష్టిలో చెడిపోయిన వారిగా మనం చాలా సార్లు కనబడతా ఉంటాం. ఎందుకు అంటే ఈ రోజు మనకు ఆ గ్రహింపు లేకపోవచ్చు. రేపటి దినమున దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు మన భక్తి, మన వేషధరణ అన్ని ఆయన మన ముందు, ఆ యొక్క జన సమూహాల ముందు పెట్టినప్పుడు మన పరిస్థితి ఏంటో కూడా మనం ఇక్కడ స్వస్థత పొందినాడు. దేవుని చిత్తానికి ఆయన అవకాశం ఇచ్చాడు కుష్టి రోగి కాబట్టి స్వస్థత పొందినాడు. చూడండి, ప్రభు దానిని మనకు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం అనేక వాక్యాల ద్వారా కూడా చేశాడు. కాకపోతే ఆయన చిత్తానికి అప్పగిస్తే మనము కోరుకున్న దానికంటే శ్రేష్టమైన దానిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. చేయి చాపివాడి ముట్టి నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం అంతా శుద్ధి అయిపోయిందండి. నాకు ఇష్టమే అన్నాడు ప్రభువు. అయ్యో, నాకు ఛాయిస్ ఇచ్చాడు కదా, చూద్దాం, నేను పరీక్షిద్దాం అన్నా. నాకు ఇష్టమే అన్నాడు. ఎస్, ఎస్. ప్రభు వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం చూస్తాం. ఇది సత్యము. ఎందుకంటే క్రీస్తునందు నిర్లక్ష్యము మన నాశనాన్ని కోరుతుంటది, కానీ ఆయన యందు మనము ఏమై ఉన్నామో అనేది కూడా మనం ఒక గ్రహింపు లేకుండా జీవిస్తాం. నిర్లక్ష్యం మనలో. చూడండి, ప్రభువును వెంబడించే గుంపులో మనం ఉన్నామా అసలు? అట్టి వారితోనైనా మన సహవాసం అని మనం ఆలోచించాం. సంవత్సరాలు తడబడి క్రైస్తవులముగానే పిలువబడుచున్నప్పటికీ ప్రభు దగ్గరకు వచ్చిన అనుభవం గాని, హృదయంలో ఆయనను చేర్చుకున్న అనుభవం గాని మనకుందా?
ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకొని ఆత్మలను సత్యముతోనూ ఆరాధించే అనుభవాలు మనకున్నాయా? అసలు ఆత్మతోను సత్యంతోను ఆయన ఆరాధించే అనుభవాలు మనకున్నాయా? ప్రార్థనలో మన చిత్తమే నెరవేర్చుకోవడానికే పట్టుబడుతున్నాము నేటి క్రైస్తత్వము గాని. ఈ రోజు ఏది కూడా మనిషి స్వార్థము. అదర్ ఫీల్డ్స్ అంటారు, అది కలియుగము కాబట్టి పాపము. మనమేమో కృపయుగంలో మనం ఉన్నాం, కానీ ఆ కృపని ఏ రీతిలో మనం నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం మరి. ఆత్మతోనూ సత్యముతోనూ కాదు కదా దేవుని అసలు మన యొక్క ఏమాత్రము అయినా మన బ్రతుకులు ఆయనకు ఆరాధనగా, మన బ్రతుకులు ఆయనకు మహిమకరంగా ఏనాడైనా మనం జీవించిన వారిగా మనం ఉంటే నిజంగా దేవుడు ఇష్టపడతాం. లేకపోతే ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పగించి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకవేళ చేస్తుంటే ఆయన ఎంతో మనల్ని పక్షాన సంతోషించేవాడుగా ఆయన మన పక్షాన ఉంటాడు ఆ దేవుడు. ఎందుకంటే కుష్ఠరోగిని వదిలిపెట్టలా. మన ఆత్మీయ జీవితము ఏ రీతిగా కొనసాగుతుందో ఆ స్వరూపము అంటే స్వపరిశీలనను చేసుకొని సరి చేసుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన వెనుకల్లో బహుగా విస్తారముగా ప్రభు ఉంచును గాక. దేవుడి యొక్క మాటలను దీవించు. ఆమేన్.